వరలక్ష్మి వ్రతం ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకున్న తర్వాత చాలామందికి ఒక సందేహం ఉంటుంది. పూజ పూర్తయిన తర్వాత కలశాన్ని ఎప్పుడు కదిలించాలి? అసలు ఉద్వాసనమంటే ఏమిటి? కలశాన్ని పెట్టిన వస్తువులను ఏం చెయ్యాలి? అమ్మవారికి అలంకరించిన చీర, రవిక, పూలు, గాజులు, ఇతర పూజా సామాగ్రిని ఎలా ఉపయోగించాలి? ఇప్పుడు ఈ విషయాలన్నింటినీ తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతంలో ముందుగా కలశాన్ని శుభ్రంగా ఏర్పాటు చేసుకుంటాం. కలశంలో కుటుంబ సాంప్రదాయం ప్రకారం నీరు లేదా బియ్యం ఉంచుతారు. కొంతమంది నాణెం, తమలపాకు, వక్క, పసుపు కొమ్ము, ఏలకులు, ఖర్జూరం వంటి శుభప్రదమైన వస్తువులను కూడా కలశంలో ఉంచుతారు. తర్వాత కలశానికి మామిడి ఆకులు పెట్టి పసుపు రాసిన కొబ్బరికాయను ఉంచుతారు. కలశానికి అమ్మవారి ముఖాన్ని అలంకరించి చీర లేదా రవికతో లక్ష్మీదేవిని అందంగా అలంకరిస్తారు. పూలు, హారాలు, గాజులు, ఆభరణాలు, పసుపు, కుంకుమతో అమ్మవారిని భక్తిగా అలంకరించి పూజ చేస్తాం. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. కలశంలో పెట్టే వస్తువులు, అమ్మవారి అలంకరణ విధానం ప్రతి కుటుంబంలో ఒకేలా ఉండదు. మీ ఇంటి సాంప్రదాయం ప్రకారం చేసుకోవచ్చు. ఇక పూజ పూర్తయిన తర్వాత నైవేద్యం సమర్పించి మంగళహారతి ఇచ్చి అమ్మవారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఆ తర్వాత వచ్చే ముఖ్యమైన ప్రక్రియే ఉద్వాసనం. ఉద్వాసనమంటే అమ్మవారిని మన ఇంటి నుంచి పంపించేయడం కాదు. ఇది చాలామంది గుర్తుంచుకోవాల్సిన విషయం. వ్రతం కోసం కలశంలో ఆవాహన చేసిన అమ్మవారి సాన్నిధ్యానికి సంబంధించిన పూజా విధానాన్ని గౌరవంగా ముగించడాన్నే ఉద్వాసనం అంటారు. అందుకే ఉద్వాసనం చేసేటప్పుడు కూడా మనం అమ్మవారిని ప్రేమతో ప్రార్థిస్తాం. ఓం శ్రీ మహాలక్ష్మయే నమః, యథాస్థానం ప్రవేశయామి, క్షేమార్థే పునరాగమనాయ చ అని ప్రార్థించవచ్చు. దీని భావం, అమ్మా మహాలక్ష్మి, నీ కృపతో ఈ వ్రతాన్ని భక్తితో చేసుకున్నాం. పూజలో తెలిసీ తెలియక ఏమైనా లోపాలు జరిగితే క్షమించు. మా కుటుంబాన్ని ఎల్లప్పుడూ కాపాడు. మా ఇంట్లో సుఖ సంతోషాలు, శాంతి, ఐశ్వర్యం నిండేలా ఆశీర్వదించు. మా క్షేమం కోసం మళ్లీ మా ఇంటికి రావాలి. నీ కృప, నీ కటాక్షం మా ఇంటిపై ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాం. అంటే ఉద్వాసనం చేసినంత మాత్రాన మహాలక్ష్మి అమ్మవారు మన ఇంటిని విడిచి వెళ్ళిపోయారని అర్థం కాదు. పూజ కోసం కలశంలో చేసిన ఆవాహనకు సంబంధించిన పూజను మాత్రమే ముగిస్తున్నాం. అమ్మవారి అనుగ్రహం మాత్రం ఎల్లప్పుడూ మన ఇంట్లో ఉండాలని కోరుకుంటాం. మరి కలశాన్ని ఎప్పుడు కదిలించాలి? చాలా కుటుంబాల్లో వరలక్ష్మి వ్రతం రోజు పూజ పూర్తయిన తర్వాత కలశాన్ని అలాగే పూజాస్థలంలో ఉంచి మరుసటి రోజు ఉదయం స్నానం చేసి పూజ చేసుకున్న తర్వాత ఉద్వాసనం చేసి కలశాన్ని మెల్లగా కదిలిస్తారు. అయితే కొన్ని కుటుంబాల్లో అదే రోజు రాత్రి కూడా ఉద్వాసనం చేసే ఆచారం ఉంటుంది. కాబట్టి ఒకే సమయం అందరికీ తప్పనిసరి అని చెప్పకుండా మీ ఇంట్లో పెద్దలు ఎప్పటినుంచో పాటిస్తున్న సాంప్రదాయాన్ని అనుసరించడం మంచిది. ఉద్వాసనం చేసిన తర్వాత కలశంలోని నీటిని వృధాగా పారబోయకుండా ఇంట్లోని తులసి మొక్కకు లేదా ఇతర మొక్కలకు సమర్పించవచ్చు. కలశంలో ఉంచిన నాణెం, పసుపు, తమలపాకు, వక్క వంటి వస్తువులను కూడా మీ సాంప్రదాయం ప్రకారం శుభంగా ఉపయోగించుకోవచ్చు. అమ్మవారికి అలంకరించిన చీర, రవిక, గాజులు, ఇతర వస్త్రాలు లేదా పూజలో ఉపయోగించిన శుభవస్తువులను కూడా పారేయకుండా కుటుంబ సాంప్రదాయం ప్రకారం శుభకార్యాల్లో లేదా ఇంట్లో ఉపయోగించుకోవచ్చు. ఇక పూజలో ఉపయోగించిన పూలు, మామిడి ఆకులు, ఇతర సహజమైన పూజా సామాగ్రిని చెత్తలో పడేయకుండా మొక్కల దగ్గర లేదా శుభ్రమైన మట్టి ఉన్న ప్రదేశంలో ఉంచడం మంచిది. పూలు, ఆకులు ప్రకృతిలో కలిసిపోయేలా చూసుకోవాలి. కానీ ప్లాస్టిక్ కవర్లు, కృత్రిమ పూలు, ప్లాస్టిక్ అలంకరణలను మాత్రం మొక్కల దగ్గర వేయకూడదు. వాటిని వేరుగా సేకరించి సరైన విధంగా పారవేయాలి. పూజలో పసుపుతో చేసిన వినాయకుడిని ఉంచి పూజించినట్లయితే పూజ పూర్తయిన తర్వాత మీ కుటుంబ సాంప్రదాయం ప్రకారం శుభ్రమైన నీటిలో నిమజ్జనం చేయవచ్చు. ఆ నీటిని కూడా వృధాగా రోడ్ల మీద లేదా చెత్తలో పోయకుండా మొక్కలకు సమర్పించడం మంచిది. అలాగే పూజలో ఉపయోగించిన కొబ్బరికాయను కూడా సాంప్రదాయం ప్రకారం ప్రసాదంగా ఉపయోగించుకోవచ్చు. ఇలా
పూజా సామాగ్రిని గౌరవంగా ఉపయోగించుకుంటూ ప్రకృతికి కూడా హాని కలగకుండా చూసుకోవడం మంచిది. ఎందుకంటే పూజ అంటే కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, మన భక్తితో పాటు మన చుట్టూ ఉన్న ప్రకృతిని గౌరవించడం కూడా. వరలక్ష్మి వ్రతం ముగిసేటప్పుడు మనం అమ్మవారిని ఒకటే కోరుకుందాం: అమ్మా, ఈ వ్రతం కోసం నిన్ను ఆవాహన చేసి భక్తితో పూజించుకున్నాం. ఇప్పుడు పూజా విధానాన్ని ముగిస్తున్నాం. కాని నీ కృప, నీ కటాక్షం మాత్రం మా ఇంటిపై ఎల్లప్పుడూ ఉండాలి. మా కుటుంబాన్ని సుఖ సంతోషాలతో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో కాపాడాలి. మా ఇంట్లో ఎల్లప్పుడూ శాంతి, సంతోషం, సంపద నిండాలి. మా క్షేమం కోసం మళ్లీ మళ్లీ మా ఇంటికి రావాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. మహాలక్ష్మి అమ్మవారి కృప, కటాక్షం ప్రతి ఇంటిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుందాం.